ఒక్కసారి ఇప్పుడు మీరు ఆలోచించండి, మన బ్రతుకులను ఒక్కసారి మనం చూసుకున్నాం. మరో మాటలు చెప్పాలంటే మన ముఖం ఒకసారి మన అద్దంలో చూసుకుందాం. ఏనాడైనా క్రిస్మస్ వచ్చినప్పుడు క్రిస్మస్ సంబంధిత వాక్యాలను మీ అంతటా మీరు ఇంటి దగ్గర కూర్చొని చదివిన దాఖలాలు కనబడుతున్నాయా? ఏనాడైనా అసలు ఈ క్రీస్తుని గురించి నాకు అర్థం కావాలంటే ఇదిగో నాకు సంవత్సర కాలం పాటు సమయం ఉంది, డిసెంబర్ సీజన్ లో రక్షకుడు పుట్టాడని అనేక మంది దైవ సేవకులు నాకు చెప్తారు. ఆ విషయం నాకు అర్థం కావాలంటే ఇదిగో ముందుగా చెప్పబడిన ప్రవచనాలు, ముందుగా రాయబడినటువంటి సంగతులు, వాటన్నిటి ఒకసారి ధ్యానిస్తాను, వాటన్నిటి ఒకసారి చదువుతానని చెప్పి ఎప్పుడైనా మీరు ఆలోచన చేసుంటే ఇలాంటి క్రిస్మస్లు ఎలా మార్చబడతాయో తెలుసా? వాక్యానుసారమైన క్రిస్మస్లుగా మార్చబడతాయి. మరియ గారు ఆలోచించారు, యోసేపు గారు ఆలోచించారు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, రాజులు ఆలోచించారు. వారందరూ ఆ రోజు ఆలోచించారు కాబట్టే ఈరోజు మనము కూర్చున్నాం ఇక్కడ. నిజానికి వారందరూ ఆ రోజు ఆలోచించకపోయి ఉంటే, మరియా యోసేపు ఆలోచించకుండా ఇదిగో నాకు వద్దు అని చెప్పుకునే పరిస్థితి ఎలా మారిపోయిందో మనకు తెలియదు. కానీ వారు వాక్యాన్ని ఆలోచించి విధేయతను వాళ్ళు చూపించారు.